నమస్తే, వెల్కమ్ టు ది పాయింట్. నేను శాలిని. మిస్ వరల్డ్ ఈవెంట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని విమర్శించారు. మిస్ వరల్డ్ పోటీదారులకు ₹1,00,000 ప్లేట్ మీల్స్ భోజనం పెట్టారని చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు. వాళ్లకు పెట్టిన భోజనం ప్లేట్ మీల్స్ 8,000 జూపల్లి వివరణ ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలిసిందన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని చెప్పారు. ఇక ఈ అంశంపై విశ్లేషణ అందించడానికి జూమ్లో విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్, ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు ఎప్పుడైతే తెలంగాణలో నిర్వహించడం జరిగిందో అప్పటి నుంచి కూడా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇక ప్రతిపక్షాలు అయితే ప్రతి పాయింట్ని బట్టి అక్కడ విమర్శలు చేయడం మనం చూస్తున్నాం. దీనిపై మీరు ఏమంటారు సార్? అంటే కాదేది కవిత కనర్హం అన్నట్టు రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు చూస్తే ఇది అనిపిస్తుంటారు. గతంలో శ్రీశ్రీ గారు అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బు పిల్ల ఏది కాదేది కవిత కనర్హం అన్నారు కదా. అట్లాగే వాళ్ళ పరస్పర విమర్శలు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న ఒకటి. ఉదాహరణకు ఈ కాంగ్రెస్ బ్రహ్మాండమైన తెలంగాణకు ఒక మార్కెట్ తెస్తుంది అని వాళ్ళు ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఈ కాంగ్రెస్ వేస్ట్ అన్నారు. ఆనాడు ఈ కాంగ్రెస్ వేస్ట్ అన్న ఇప్పుడు కేసులు కూడా పెట్టారు. ఇవాళ అందాల పోటీలు వేస్ట్ అన్న ఈ నాయకుల పనితీరు చూస్తే ఇద్దరు కూడా పరస్పరం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం ఆశిస్తున్నారు అంటున్నారు. తెలంగాణకి రెండు అవసరమే అంటున్నారు. ఆనాడు ఈ కాంగ్రెస్ ఎట్లా అవసరమో ఇవాళ అందాల పోటీలు కూడా అవసరమే. ఎందుకంటే హైదరాబాద్ షాన్ ప్రపంచంలో వెలగాలన్నా, తెలంగాణ ప్రైడ్ ప్రపంచ వ్యాప్తంగా తెలవాలన్నా కూడా ఇది అవసరమా? రాజకీయ ప్రయోజనాల కోసం చెప్పాను కదమ్మా. అప్పుడు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒక చెప్పారంటే దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నారు అంటున్నాను. సరే, జూపల్లి కృష్ణారావు గారు ఇంతకుముందు చెప్పారు ₹1,00,000 భోజనం అక్కడ ఉంటుంది, 8,000 పెట్టారని. ఒకవేళ నిజంగానే మనం కన్సెషన్ ఇచ్చారేమో కానీ చెప్పాలి, ₹1,00,000 తప్పే, 8,000 కూడా తప్పే అంటున్నాను. నేను ఆ హోటల్కి వెళ్ళేవాడికి చెప్తున్నాను, సమస్య లేదు. భోజనాలకు ఎక్కువ సంఖ్యలో ఆర్డర్ ఇచ్చినప్పుడు ఏమైనా తక్కువ కన్సెషన్ ఇస్తుండొచ్చు, కానీ 30,000-40,000 తక్కువ అయితే ఉండదు అని ఏది ఓ రకంగా కన్సెషన్ ఇస్తే కూడా. కనుక అనవసరంగా ఖర్చు తక్కువ అయితేని వీళ్ళు, ఖర్చు ఎక్కువైందని వాళ్ళు పరస్పరం ఆరోపణ చేసుకుంటున్నారు. ఏదైనా నిన్న మన ముగిపోయాయి కదా, మన థాయి వనిత మనకు సుజాత సిరి ఎన్నికైంది. నా ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక చారిత్రక, సాంస్కృతిక, మన ఆధ్యాత్మిక ప్రదేశాలను చూపించాం. ఒక రకంగా చెప్పాలంటే మొన్నటి ఫైనల్స్ కోట్లాది మంది, అంటే దాదాపు 100 కోట్ల మంది మొన్న ఈ ఫైనల్స్ చూశారు. 800 కోట్ల మంది ప్రజలు ఉంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు 60-70 కోట్ల మంది అయితే ఈ ప్రదర్శనలు టీవీ మాధ్యమం ద్వారా చూశారు కదా. కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందాల భామలు అక్కడ ఒక రకంగా లాడ్ బజార్ చార్మినార్ కావచ్చు, రామంప గుడి కావచ్చు, మనకు వేయి స్తంభాల గుడి కావచ్చు, మన బ్రహ్మాండమైన దేవాలయం ఆధ్యాత్మిక సంపద ఉన్న మన యాదగిరి గుట్ట కావచ్చు, అట్లాగే నాగార్జున సాగర్, ఇవన్నీ చూస్తే మనకు ఏవైతే పిల్లల మరి మన మహబూబ్నగర్ జిల్లా అంటే మన దగ్గర ప్రదేశాలను బాగా ఫోకస్ చేయడానికి ఇది పనికి వచ్చింది అంటున్నారు. కనుక ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్ని ఉన్నా కూడా అవును 200 కోట్లు ఖర్చు అయిందని వీళ్ళు ఒక్కటి నష్టం ఉంది, 27 కోట్లే అని వీళ్ళు అంటారు, 200 కోట్లు అని వాళ్ళు అంటుంటారు. పరస్పరం ఆరోపణ చేయడానికి పనికి వస్తుంది అని తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటికి కూడా చెప్తున్నాను, ఈ కార్ రేసు కూడా అవసరమే. ఈ కార్ రేసులో ఇవాళ ఇంధనం పొదుపు చేసే ప్రయత్నంలో భాగంగా మనం ఏదైతే ఇంధనాన్ని మనం రేపు పొద్దున కార్లలో కూడా కొత్త వనరులను తీసుకొచ్చే క్రమంలో అది అవసరం అంటున్నాను. ఆనాడు కేవలం వాళ్ళకి ఇక్కడికే పరిమితమైంది కదా, హైదరాబాద్ చూపిస్తే మేము రాష్ట్రం అంతా తిప్పామని అంటున్నారు. అందాల భావన కదా రాష్ట్రం అంతా తిప్పారు. ఆ కారణం అయితే రాష్ట్ర వ్యాప్తంగా తిప్పలేదు కదా. అక్కడ ట్రాక్ ఉండాలి, రేస్ కోర్సు లాగా. కనుక ఇవన్నీ ఉన్నాయి. కనుక కేవలం కాంగ్రెస్, బీఆర్ఎస్, ఈ బీజేపీ కూడా అందాల భావన పోటీలు అవసరమా, అంగాంగ ప్రదర్శన అన్నారు. నిజంగా చెప్పానంటే బీజేపీ విమర్శ కూడా కొట్టిపారేది దగ్గర. ఇక్కడ అంగాంగ ప్రదర్శన ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిండైన చీర కట్టుతూ ఉన్నారు, మాదైన ఆహార్యము ఆంగికం ప్రదర్శించారు, మన చేనేత చీరలు పోచంపల్లి కట్టుకున్నారు. నేటికి మొన్న ఫైనల్స్ లో కూడా చాలా హుందాగా ఉన్నారు కదా. అందాల పోటీలు అంటే కేవలం అంగాంగ ప్రదర్శన కాదు. నిజంగానే అంగాంగ ప్రదర్శన రద్దు చేయాలనుకుంటే మన సినిమాలు ఒక్కటి కూడా ఆడవు. ఏ సినిమా అయినా, ఏ భాషా సినిమా కూడా ఆడిన పరిస్థితి అవుతుంది. కనుక మన దేశంలో అశ్లీలం గురించి ఇవాళ మాట్లాడే అర్హత బీజేపీకి లేదు, ఏ పార్టీకి లేదు వరకు చెప్పాలంటే. కనుక అందాల పోటీలు అవసరమే, చాలా ఖర్చు అయినా
ఉందాక ఒప్పుకుంటే బెస్ట్. సరే కొన్ని అపశృతులు దొరలాయి అందులో. ఉదాహరణకు అక్కడ కాళ్ళు కడిగించిన అపశృతి, నిజంగా అపశృతి అంటున్నాను. అంటే కింది స్థాయి అధికారులు కొంత అత్యుత్సాహంతో పోయిందని. రెండోది ఏంటంటే ఇక్కడ మొన్న ఒక అమ్మాయిని మన బ్రిటన్ కి చెందిన అందాల పోటీలో పాల్గొంటున్న ఆమె అవమానం జరిగింది, కొంత అశ్లీలంగా ప్రవర్తించారు మంత్రి, ఒక ఎంపీ, అట్లాగే దగ్గరగా బాగా డబ్బున్న ఒక మన కాంగ్రెస్ నాయకుడికి ప్రవర్తించాలని ఆరోపణ చేసింది. అవి నిగ్గు తేలలేదు. అవి నిగ్గాల్సిన పరిస్థితి గవర్నమెంట్ కి ఉండే. జయేష్ రంజన్ గారు పర్యాటక కార్యదర్శి మొన్ననే చెప్పారు, అక్కడ మేము అన్ని వీడియో కెమెరాలు సీసీ కెమెరాలు మనం పరిశీలించడం, ఎక్కడ కూడా అశ్లీలం జరగలేదు, ఎక్కడ కూడా మగవాళ్ళ పక్కన కూర్చోలేదు అనే మాట అంటున్నారు. కనుక అది కూడా తేలిపోయింది అంటున్నారు, బూమ్రాంగ్ అయింది అంటున్నాను. ఏదైనా సరే ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తే తప్పును తప్పవచ్చు, రామ అంటే భూతే అవుతుంది. కనుక దీన్ని అట్లా చూడదు. ఓవరాల్ గా అందాల పోటీల వల్ల మన తెలంగాణ ప్రైడ్ పెరిగింది. రేజింగ్ తెలంగాణ 1947 అనే దానికి ఒక రకంగా మంచిది అంటున్నాను. గవర్నమెంట్ నిర్ణయాలు శాశ్వతంగా ఉంటాయి. గవర్నమెంట్ అంటే ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. అందుకని వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు కనుక ఈ కార్యక్రమం వాళ్ళు అందాల పోటీలను వీళ్ళు వ్యతిరేకించారు అంతే తప్ప ఇందులో ఇంకోటి ఏం లేదు. తెలంగాణ ప్రజలు దీని మీద పెద్దగా సీరియస్ గా లేరు. పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే పరస్పర ఆరోపణలు చేశారని నేను. అలాగే సార్, ఇక్కడ మరొక మనం చూసినట్లయితే ఇటు హరీష్ రావు అంటున్నారు అందాల పోటీలకి 200 కోట్లు ఖర్చు చేశారని. దీనిపైన మంత్రి జూపల్లి స్పందించి 200 కోట్లు కాదు, కేవలం 31 కోట్లు అయ్యాయి, అందులో ఇంకా కొన్ని ఒప్పందాలు ఉన్నాయని ఆయన చెప్తున్నారు. ఆ తర్వాత కూడా మిస్ ఇంగ్లాండ్ తన విషయంలో కూడా ఇక ప్రాసిక్యూషన్ జరిగిందని వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి మన వాళ్ళు తిప్పికొట్టకుండా నిజమే అక్కడ ఏదో జరిగింది అన్నట్టుగా మాట్లాడడాన్ని ఇప్పుడు మన దేశ పరువును మనమే తీసుకుంటున్నట్టుంది కదా. ఖచ్చితంగా శాలిని, ఎందుకంటే మన దేశ పరువు మనం తీసుకున్నట్టే. ఇప్పుడు మన కామాంతులు ఉన్నారు ఇట్లా అని ఆమె అక్కడ ప్రచారం చేసింది, దాన్ని తిప్పి కొట్టాలి, ఇది జరగలేదంటే సరైన సాక్ష్యాధారాలు చూపించాలి. హరీష్ రావు గారితో ఏకీపిస్తున్నారు ఇవాళ. కానీ 200 కోట్ల 27 కోట్ల అంటే చాలా 10 రెట్లు తేడా ఉంది కదా. దీన్ని శ్వేతపత్రం విడుదల చేయాలంటున్నాను. అందుతో ఏం చేయాలంటే మొత్తం మనకి అందాల పోటీలో ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత అని కలకనమ్మ హోటల్లో విందే కాదు, మొత్తం దీని మీద ఎంత ఖర్చు పెట్టాం, దీని మీద ఎంత ఖర్చు పెట్టాం అని ఎందుకు ప్రకటించడం లేదు అంటున్నాను. 200 కోట్లైనా 300 కోట్లైనా నేను అవసరమే అంటున్నాను కదా. వాళ్ళు పూర్తిగా 31 కోట్లు అంటున్నారు, మొదలైతే 27 కోట్లు అన్నారు. సేమ్ ఈ కార్ రేస్ లో అంతే కదా. అంతా కలిస్తే 58 కోట్లే. 58 కోట్లలో మేము మొదలు 42 కోట్లకే ఒప్పందము. కానీ ఆదాయ పన్ను రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా డబ్బులు మారినాయి కనుక ఆదాయ పన్ను శాఖ వాళ్ళు ఫైన్ వేస్తే 8 కోట్ల ఫైన్ పడ్డది, కలిపితే 58 కోట్లని అప్పుడు చెప్తున్నాడు ఈ కాంగ్రెస్ లో. ఇదే అంతే అంటున్నారు. డబ్బుల విషయంలో ఇంత తేడా వస్తుంది. గవర్నమెంట్ దగ్గర సమాచారం ఉంటది కదా. అప్పటిది 55 కోట్లకైతే లెక్క ఉన్నది మనకు. వాళ్ళ కంపెనీకి పంపిన డబ్బులు అయితే లీగల్ గా పోయినాయి కదా. ఏది మనకు చెక్కు ద్వారా లేకపోతే బ్యాంకు ద్వారా పోయినాయి కదా. అక్కడ ఒక పొరపాటు, రిజర్వ్ బ్యాంక్ అనుమతి తీసుకోలేదని పొరపాటు, దానికి ఫైన్ కూడా వేశారు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు. ఇక్కడ కూడా అంతే కదా. ఇక్కడైతే దేశంలోనే ఖర్చు పెట్టారు, ఇంకా వేరే అవసరం లేదు. కనుక మొత్తం హోటల్ ఖర్చులు, మన విమానం దిగిన తర్వాత వాళ్ళ క్యాబులు ఏంటి, వాళ్ళు తీసుకొచ్చేది కేవలం 108 మంది మాత్రమే రాలేవు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మేకప్ కిట్, మేకప్ మ్యాన్, ఇతరత్ర మేకప్ మ్యాన్లు అందరూ వస్తారు కదా. అవన్నీ కలిపితే ఎంత అయిందో చెప్పమంటే బాగుంటది కదా అంటున్నాడు. అందుకని జూపల్లి కృష్ణారావు గారు కేవలం వాళ్ళ ఆరోపణలు ప్రత్యారోపణలు చేయకుండా మొత్తం ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టిందని చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం. సార్, అలాగే మరొక అందాల భామల కాళ్ళు పట్టించారని కూడా దాన్ని కూడా వివాదాస్పదం చేశారు. సో దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? దానిపైన ఏమంటారు? నేను ఆనాడే చెప్పాను, అసలు కాళ్ళు అడిగే సంస్కృతి కరెక్ట్ కాదు. కానీ మన సంస్కృతిలో ఉన్నది అనుకున్నాను. నాకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అంటారు. అతిథి అయిన కుచేలుని శ్రీకృష్ణుడు స్వయంగా ఆ కాళ్ళు కడిగి నెత్తిలో నీళ్లు పోసుకున్నాడు, అది వేరు. కానీ వీళ్ళు అతిథులే కావచ్చు, కానీ వాళ్ళు కడిగించింది ఎవరితోని అంటే, ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఒక సామాన్యుని కాళ్ళు కడగడం అంటే తప్పు అంటే అవసరం. ఆనాడు కృష్ణుడు రాజు సామ్రాజ్యానికి, ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఆయన తన చిన్ననాటి స్నేహితుడైన చిన్నవాడిని, పేదవాడిని, కుచేలుడు సుధాముడిని గౌరవించాడు. కానీ ఇక్కడ అట్లా కాదు. మనం ఎవరితో గౌరవించే చేసినాం? పూర్తిగా దళితులు, పేదలు అంటే ఐకేపీ మహిళలు, లేకపోతే 4th క్లాస్ ఎంప్లాయీస్ అనే మాట కూడా కొందరు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, తప్పు అంటున్నాడు. అంటే ఇట్లాంటి వాళ్ళతో కడిగించాం అంటే ఏమైంది? ఇప్పుడు పేదలు, దళితులు కాళ్ళు కడగడానికి ఉన్నారనే మాట వస్తున్నది. మనం సాంప్రదాయం శాలిని గారు, మనం చెంపులో నీళ్ళు ఇస్తాం, ఎవరు నచ్చి తెస్తే చెంపులో నీళ్ళు ఇస్తాం, వాళ్ళు కాళ్ళు కడుకుంటాం. ఇక్కడ 2 జరిగినాయి. ఒక్కరిని కడిగినా, ఇద్దరిని కడిగినా కాళ్ళు కడిగారు.
మన మన తెల్లటి తువాలతో తూర్చారు. ఇది కరెక్ట్ కాదు. అది అత్యుత్సాహంతో కింది స్థాయి అధికారులు, కలెక్టర్ కూడా అంటున్నాడు, కలెక్టర్ వరకు బాధ్యత కావాలి. ఎందుకంటే అది మినిట్ టు మినిట్ ఏం చేయాలి, ఎట్లా ఉంటుంది చెప్తుంది కదా. సీతక్క గారు కూడా ఆ మధ్య అన్నారు, మేము కొత్తగా చెంబులు తాంబాళాలు కొనిచ్చినామని. తాంబాళంలో కాలు కడగడం కేవలం అల్లుళ్ళకే మన కన్యాదానం చేసినప్పుడు కడుగుతారు తప్ప ఇంకోటి ఏం లేదు. అది కూడా అత్యుత్సాహంతో సాంప్రదాయం తెలియని వాళ్ళు పని చేశారు అంటున్నాను. సరైనది కాదంటున్నాను. కానీ అది కానీ ఇప్పుడు మొన్న మన బ్రిటన్ వనిత చేసిన ఆరోపణలు కానీ వీటన్నిటి మీద నిగ్గు తెల్చాల్సిన అవసరం ఉంది. బ్రిటన్ వనితేమో మనం ఖచ్చితంగా ఈ సీసీ కెమెరాలు బయట పెట్టాలి, ఏం జరిగిందో చెప్పాలి, అంటే మనం డిఫెండ్ చేసుకోవాలి. ఇక్కడనేమో పొరపాటు జరిగింది కదా పొరపాటు, దానికి అంతటితో ముగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మరొక అంశాన్ని చూద్దాం. కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అటు కన్నడ హైకోర్టు కూడా సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారుల కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని మీరెలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. సారీ చెబితే అయిపోతుంది కదా అని సూచించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కన్నడ ఫిలిం ఛాంబర్కు సుదీర్ఘమైన లేఖ రాశారు. నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధగా ఉందని, మనమంతా కన్నడ తమిళ్ ఒక కుటుంబం అని చెప్పడమే నా ఉద్దేశం అన్నారు. అంతే తప్ప ఏ భాషను కించపరిచే వ్యక్తిని కాదు నేనంటూ ఆయన ఆ లేఖలో రాశారు. ఈ అంశాన్ని ఇంత రాదంతం చేయాల్సిన అవసరం ఉందా అని కూడా కమల్ హాసన్ అంటున్నారు. సార్, కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలను మొదటగా మీరు ఎలా చూస్తారు? సినిమా ఫీల్డ్ మొదటి నుంచి శరణ్ గారు కొంచెం సంచలనాలు మారిపోయారు. ఒక్కోసారి కావాలనే వీళ్ళు మాట జారడం కాదు, కావాలనే కొన్ని వివాదాలు రేపుతారని నేను అనుకుంటున్నాను. కమల్ హాసన్ అటువంటి వాడు, వ్యక్తిత్వం మంచిది, ఒక రకంగా చెప్పాలంటే హేతువాది, ఒక చెప్పాలంటే మంచి. దాదాపు 250 సినిమాల వరకు రిలీజ్ చేశారు. ఇప్పుడు 239 అనుకుంటాను ఇప్పుడు వచ్చే తగ్ లైఫ్ సినిమా. అంటే ఆయన నెంబర్ పెట్టారు, తర్వాత తగ్ లైఫ్ అని పేరు పెట్టారు. ఆ రకంగా చూసుకుంటే ఆయన హైకోర్టు వ్యాఖ్యలను నేను సమర్థిస్తున్నాను. యాజ్ అడ్వకేట్ గా అనవసరంగా వ్యాఖ్యలు చేయాలి. అడుసు దొక్కనేలా కాలు కడగనేలా అని సామెత ఉంది కదా, అడిసెని దొక్కిన అంటున్నాను. ఇప్పటికీ పాశ్చాత్తాపం కాదు కదా, తాను దాని మీద కట్టుబడి ఉన్నా అంటున్నాడు. మొండిగా రేపు కన్నడంలో ఈ సినిమా రిలీజ్ చేయను అంటున్నాడు. అంటే అంత మొండిగా అవసరం లేదు. ద్రవిడ భాష కుటుంబం ఇది మనకంతా. తెలుగు కానీ, అట్లాగే తమిళం కానీ, మనకు మలయాళం కానీ, కన్నడ కానీ, ఈ 4తో పాటు కన్నడంలో మనకు తుళు భాష కూడా ఉంది. మనకు మన పశ్చిమ కనుమలో చూస్తే శ్రీకృష్ణదేవరాయ గాంధీ తుళు భాష. కానీ ఆయన ఏం చేశాడు, పరాయ భాషను గౌరవించి ఎల్ల భాషలకెల్లా తల్లి సంస్కృతం కానీ ఎట్లా అంటారో అన్ని భాషలకెల్లా తెలుగు లెస్స అంటే, దేశ భాషలకెల్లా తెలుగు లెస్స అంటే వేరే భాషను పొగిడితే తప్పు రాదు. కానీ తమ భాషే మంచిది, ఇతర భాషలు మొన్న వచ్చినాయి అనే మాట ఏదైతే కరెక్ట్ కాదు. అందుకని మీరు చరిత్రకారులా అని కోర్టు ప్రశ్నించడం చాలా కరెక్ట్ అంటున్నాను. మంచి పని చేసింది. ఇప్పటికి కూడా తనకు ఆవేదన కానీ పాశ్చాత్తాపం లేదు. కనుక తాను ఒక రకంగా చెప్పానంటే ఈ వివాదాన్ని పెంచి ఇవాళ ఈ సినిమాను ప్రమోషన్ చేసుకుంటున్నారేమో అనుకుంటున్నారు. చాలాసార్లు చూడండి, మీరు ఒక సినిమాకు వివాదం వస్తే దాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు, దాన్ని తుంచే ప్రయత్నం చేస్తారు. నేను క్షమాపణ చెప్పానంటున్నారు. మీరు అన్న అంత పెద్ద లేఖలో ఎక్కడా కూడా పాశ్చాత్తాపం కనపడతలేదు. నేను అన్నది కరెక్టే అంటున్నాడు. అందుకనే మీరు చరిత్రకారులా అంటున్నారు. ద్రవిడ భాష కుటుంబం ఇవే కనుక ఎన్నడో శ్రీశ్రీ గారు రాసిన పాట గుర్తొస్తుంది నాకు. అంటే స్వాతంత్రం వచ్చానని సభలే చేసేని పాడబోయి భారతీయుడు అనే సినిమా, వెలుగునీడల సినిమా ఉంటుంది. అందులో తమ భేదాలు, భాషా భేదాలు అని ఆయన ఆనాడే 1960s లో రాసిన పాటలోనే మన దేశంలో భాషా భేదాలు కూడా ఎంతవరకు ప్రభావితం చేస్తున్నాయని ఆనాడు అన్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన మద్రాసులో సినీ ఫీల్డ్ లో ఉన్నారు కనుక మద్రాసులో ఇప్పటికి కూడా మన తెలుగు మాట్లాడితే చాలా మన చులకనగా చూస్తాం, సమాధానం కూడా ఇవ్వాలి. కానీ తమిళలకే భాషాభిమానం ఎక్కువ అంటే అభిమానం కాదు, దురాభిమానం ఎక్కువ. అంటే అంతకంటే దురాభిమానం ఈ మధ్యన మీకు కన్నడ దేశంలో వస్తుంది. మా అమ్మాయి ఎక్కడే ఉంటుంది, వినలేక కూడా అప్పుడప్పుడు నేను మన బెంగళూరులో నిరంతరపాటు ఉంటాను, నేను చూస్తున్నాను. నేను కనీసం వేరే భాషలో బోర్డులు ఉండొద్దని, ఆఖరికి డ్రైవర్లు కండక్టర్ల మధ్య కూడా మన మహారాష్ట్ర వెళ్లే బస్సులో డ్రైవర్ ఏదో అన్నాడని చెప్పి అటు మరాఠీకి ఇటు కన్నడకి మధ్యన పెద్ద ఎత్తున గొడవ జరిగింది, కొట్టారని చెప్పి కన్నడ మొత్తం బస్సులు బంద్ చేసిన సందర్భం చూసినాం మనం బెంగళూరు నుంచి కనుక మహారాష్ట్రకి. అందుకని ఇవన్నీ చూస్తే ఏంటంటే ఎవరికైనా తన కుటుంబము, భాష, ప్రాంతము, మతము, కులము ఈ భావోద్వేగాలు ఉంటాయి. కానీ భావోద్వేగాలను కాస్త భావోద్రేకాలుగా పెంచొద్దు అంటున్నారు. ఇట్లాంటి సెలబ్రిటీస్ ఏది మాట్లాడినా వార్త అవుతుంది కదా. కనుక ఇట్లాంటి మాట్లాడేటప్పుడు ఆయన అన్నది ఏంది, తమిళ భాష నుంచే కన్నడ భాష వచ్చింది అన్నాడు. కాదు పురాతన భాష మాదే అని వీళ్ళు అంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు భాషల కంటే తెలుగు మొదటి నుంచి ఉన్నదని వాదన వస్తుంది. ఆ మధ్య మనకు ఈ పురాతన భాష వాటి గురించి సర్టిఫికేట్స్ ఇస్తే తమిళానికి ఎప్పుడో వచ్చింది,
మనది కూడా పురాతన భాష అని గుర్తించడానికి మనం తెలుగు సమాజం చాలా ప్రయత్నం చేసింది తప్ప చేస్తేనే మనకు కూడా వచ్చింది. అందుకనే ఈ 4 భాషలు సిస్టర్ కన్సర్న్ అంటాం. 4 భాషలు కూడా ఒకే వర్గం చెప్పాలంటే ఒకే వరబడికి చెందిన భాషలు. మీరు చూడండి కన్నడంలో శరణ్ గారు కన్నడ లిపి మన లిపి ఒకే తీరు అనిపిస్తుంది. మీరు చూస్తే కొంచెం మన కన్నడ భాష చదవగలుగుతాం. అదే తమిళ భాషను చదవలేము మనం. జిలేబీగా చక్కెర అది జిలేబీ లాగా అక్షరాలు చాలా అలుకుపోయి ఉంటాయి. మన మలయాళం అయితే అసలు చదవలేము మనం. కనుక దీన్ని ఈ నటులు కొంచెం పెంచే క్రమం చేసి ఇంత ఉన్నతమైన ప్రపంచవ్యాప్తంగా తెలిసిన విశ్వనాయకుడు ఆయన కమల్ హాసన్ దీన్ని పెంచే విధంగా చేయొద్దు. అగ్లైఫ్ సినిమాకు వేరే రకం ప్రచారం సంపాదించుకోండి, కానీ భాషా భేదాలు పెట్టి ప్రాంతాల మధ్యని చిచ్చుపుచ్చడం సరైనది కాదని మనం కూడా ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది కోర్టుతో పాటు. సార్, ఒకవైపు కన్నడ తమిళ ప్రజలు ఒకే ఫ్యామిలీ అని చెబుతూనే మరోవైపు ఇప్పటికే కోర్టు అనింది క్షమాపణ చెప్తే అక్కడే పరిష్కారం అయ్యేది ప్రాబ్లం అని. ఆయన క్షమాపణ చెప్పకుండా అసలు సినిమానే విడుదల చేయకుండా ఆయననే ఆపేసుకోవడంలో ఆయన ఉద్దేశం ఏంటి, ఏమనుకోవాలి? నేను చెప్పాను కదా ఇంతకు ముందే గుండె బద్దలు కొట్టాయని ప్రచారం సంపాదించుకోవాలి. థగ్ లైఫ్ సినిమా బాగా పెద్ద ఎత్తున ప్రచారం కావాలని అనుకుంటున్నాను నేను. కానీ అక్కడ దర్శకుడు మణిరత్నం కానీ కమల్ హాసన్ కానీ చాలా వైజ్ మెన్. నా ఉద్దేశం అంటే వాళ్ళ మీద వ్యక్తిగతంగా నాకు ఎలాంటి కోపం లేదు, కానీ వాళ్ళు ఈ వయసులో ఇట్లాంటి వివాదాలు ఎందుకు తెచ్చుకుంటున్నారు అని ఒకటి. రెండోది, ఇప్పటికే తమిళ మన కర్ణాటక ప్రాంతానికి తమిళ మధ్యన కావేరి వివాదం కొనసాగుతుంది. మీరు చూస్తున్నాను కదా, రజనీకాంత్ కర్ణాటక వాడు, కానీ బ్రహ్మాండమైన ఫాలోయింగ్ తమిళనాడు ఉంది. ఈ మన కావేరి నదీ జలాల వివాదంలో గతంలో ఈ మనకు రజనీకాంత్ సినిమాలు కూడా బహిష్కరించారు తమిళంలో. చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగింది. కనుక ఆయన కొంచెం వైజ్ మెన్ కనుక కూరుకొని ఇవన్నీ ఎందుకు గొడవ లేదనుకున్నారు. ఇప్పటికి కూడా ఆయన పార్టీ పెడతా అని పార్టీ కూడా పెట్టలేదు పూర్వంగా చెప్పాలంటే. అట్లా కొంతవరకు కావేరీ నదీ జలాల విషయంలోనే కర్ణాటక తమిళనాడుకు, ఎందుకంటే తమిళనాడు కింద ఉంటుంది, కర్ణాటక పైన ఉంటుంది, నీళ్లు ఇట్టి చనిపోవాలి. కనుక విడిపడడం లేదని పెద్ద ఎత్తున గొడవ జరుగుతున్నప్పుడు ఈ భాషా వివాదం కూడా మంచిది కాదు. అంతకుముందు మన మద్రాసులో ముఖ్యంగా తమిళనాడులో ఉన్న భాషా దురభిమానం మన కన్నడ దేశంలో ఉండలేదు ఇప్పటిదాకా. కానీ బెంగళూరులో ఇప్పుడు ఏమైందంటే చాలా వరకు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో సిఇఓలు వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంకా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉత్తర భారతదేశం నుంచి వాళ్ళకు డైరెక్టర్స్ ను హెడ్స్ ను పెడుతున్నారు. వాళ్ళేమో హిందీ ఇంగ్లీష్ మాట్లాడతారు, మా కన్నడంలో మాట్లాడమని వీళ్ళు అంటున్నారు. అది కూడా జరుగుతుంది పెద్ద ఎత్తున. కాదు కన్నడం రాదు కదా, నేనేం చేయాలి, నేను అనుకోకుండా ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్ నుంచి నన్ను వేశారు, నేను కన్నడం నేర్చుకుంటే ఉండు లేకపోతే లేదని కూడా పెద్ద ఎత్తున సమావేశాలు బహిష్కరిస్తున్న సందర్భాలు ఇప్పుడు. అందుకనే కన్నడ భాషాభిమానం ఉండాల్సింది, ఏ భాషాభిమానమైనా వాళ్ళ వరకు ఉండాల్సిందే. కానీ వేరే భాషలను అవమానించడం సరైనది కాదు కదా. ఇప్పుడు సరిగ్గా బెంగళూరు విశ్వనగరం మొత్తం ప్రపంచంలోనే పెద్ద పెద్ద టెక్ నగరాల్లో ఇది ఒకటి అయింది. బెంగళూరు తర్వాతనే హైదరాబాద్ ఉంది ఈ విషయంలో చూస్తే. కనుక బెంగళూరు నగరంలో ఉన్న అన్ని భాషల సంస్కృతిని గౌరవించే బదులు ఇట్లా కొంత భిన్న భాషలను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది వారి నుంచి వచ్చే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మాకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతున్నాయనే దాన్ని కూడా ఈ కన్నడ సంఘాలు బాగా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు సినిమా వివాదం కాస్త ఇవన్నీ చూస్తున్నాం మనం. కన్నడంలో బోర్డు పెట్టకపోతే పగలు కొడతామని మన ఈ మధ్య బాచార వివాదాలు వస్తున్నాయి. ఇది థగ్ లైఫ్ సినిమా ఏదైతే ఉందో దాని ప్రమోషన్ లో భాగంగానే వీళ్ళు పెద్ద ఎత్తున చేస్తున్నారు. అక్కడికి కూడా పులిస్ పెట్టేసాం, అంటే కన్నడంలో ఈ విడుదల చేయనని. అంటే మడిగట్టుకొని కూర్చుంటే లాభం లేదు కదా. ఇప్పుడు ప్రపంచమంతా కుగ్రామంగా మారిపడే సందర్భంలో నా సినిమా అక్కడ రిలీజ్ చేయను అంటే ఏమవుతుంది, చెరువు మీద అడిగితే ఏమవుతుందో తెలుసు కదా అందరికి. కనుక అట్లా లాభం లేదు. కమల్ హాసన్ వచ్చి తగ్గాలి, దాన్ని ఆ విషయంలో మణిరత్నం కూడా ఒప్పించాలి. మణిరత్నం కూడా చాలా మంచి విలువైన దర్శకుడు. మరి సినిమాను అంతటా పాన్ ఇండియా సినిమాలు వస్తున్న క్రమంలో పక్క రాష్ట్రంతో పంచాయతీ పెట్టుకోవడం కరెక్ట్ కాదంటున్నాను నేను. దీనివల్ల వాళ్ళకే నష్టం. ఓకే, మరొక అంశాన్ని చూద్దాం సార్. ఐపీఎల్ 2025లో ఆఖరి పోరుకు వేలైంది. కప్ కోసం ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. ఇందులో ఏ టీం గెలిచినా ఐపీఎల్ కొత్త ఛాంపియన్గా నిలుస్తుంది. 17 ఏళ్లుగా ఒక్కసారి కూడా ట్రోఫీ సొంతం చేసుకుని ఆ టీమ్స్ ఇప్పుడు కప్కు అడుగు దూరంలో నిలిచాయి. మొట్టమొదటిసారి ఐపీఎల్ ఛాంపియన్గా నిలవాలనే లక్ష్యంతో ఉన్నాయి. ఈరోజు ఐపీఎల్ కొత్త ఛాంపియన్ ఎవరో తేలిపోతుంది. అహ్మదాబాద్లో జరిగే ఈ మ్యాచ్ ఐపీఎల్ ప్రేక్షకులను అలరించనుంది. ఇందులో గెలిచే అవకాశం ఎవరికి ఉంది? సార్, ఈరోజు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉంది. ఒకవైపు ఆర్సీబీ, మరోవైపు పంజాబ్ కింగ్స్. ఈ రెండు కూడా ఇప్పుడు ఐపీఎల్ కప్కైతే మొదటిసారి ఫైనల్కి వచ్చారు. ఈ రెండిట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు? క్రికెట్ అనేది చాలా మిరాకిల్ గేమ్. ప్రతి బాల్ విలువైంది. ఇటు ఒక 120 బాల్ అటుకుంటారు, 240 బాలతో 2020 మ్యాచ్ కదా.
గతంలో 5 రోజుల మ్యాచ్ల కాలం పోయింది. అందులో ఒక రోజు సెలవు దినం 6 రోజులు నడిచేది. ఆ తర్వాత వన్ డే మ్యాచ్‌లు పోయినాయి. అంటే క్రికెట్‌లో ఆధునీకరణ జరుగుతున్న క్రమంలో ఎక్కువ మిగతా సామెత ఉంది క్రికెట్ ఆట పట్ల. ఓ 22 మంది ఫుల్స్ ఆడుతుంటారు. లక్షలాది మంది చూస్తుంటారని గతంలో సామెత. అందుకని చూడండి అమెరికా లాంటి దేశాల్లో ఇన్ని రోజులు స్పెండ్ చేయరు. కనుక పాత క్రికెట్ ప్రపంచం అంతా కూడా కొంత పెద్దగా దేశాలకు విస్తరించలేదు. అందుకని ఇప్పటికి కూడా చూడండి ఒక 10 దేశాలే పూర్తిగా ఆడుతున్నాయి. మిగతా దేశాలు 180 దేశాలు ఉంటే ఒక 15 దేశాలకు మాత్రమే క్రికెట్ వచ్చు. మిగతా వాళ్ళకి ఎవరు క్రికెట్ ను పెద్దగా బోరింగ్ గేమ్ గా చూస్తారు. కానీ మనలాంటి దేశం ఇండియా కానీ పాకిస్తాన్ కానీ ఇప్పుడు ఆడుతున్న అన్ని దేశాలు కూడా క్రికెట్ ను ఒక పెద్ద గేమ్ గా చూస్తున్నారు. ఆ రకంగా చెప్పాలంటే మిరాకిల్ ఎప్పుడు ప్రతి బాల్ కూడా ఏమైనా చేస్తారనుకుంటాం మనం. కానీ క్రికెట్కి వస్తే నేను కూడా మీతో పాటు మన ప్రేక్షకులతో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఇవాళ ఈ 2 జట్లు గతంలో 3 సార్లు బెంగళూరు ఆర్సీబీ ఏదైతుందో 2008లో మ్యాచ్లు మొదలవుతే ఇప్పటిదాకా జరిగిన దాంట్లో 3 సార్లు ఫైనల్స్ చేరుకొని అది భంగపడ్డది వరకు చెప్పాలంటే ఇది ఆర్సీబీ. కానీ పంజాబ్ కింగ్స్ మాత్రం ఈసారి మన ఫైనల్స్ దాకా చేరుకోగలిగింది, ఇప్పటిదాకా చేరుకోలేదు. ఇద్దట్లో ఎవరు గెలిచినా కూడా రత్నం చెప్పాలంటే అద్భుతమే, కొత్త వారికే ట్రోఫీ వస్తుంది. ఐపీఎల్ ట్రోఫీ ఈసారి కొత్త వారికి వస్తుంది. ఇప్పుడు ఇద్దరు కూడా ఒక్కసారి కూడా సాధించుకోలేదు. మిగతా వాళ్ళు చాలా మంది 2 సార్లు 3 సార్లు సాధించుకున్న అద్భుతాలు ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఈ రెండిట్లో ఎవరు గెలిచినా కూడా మొట్టమొదటిసారి ట్రోఫీ సాధించుకునే లెక్క. త్రుటిలో దగ్గరగా ఒక అడుగు దూరంలో తప్పైన ఆర్సీబీకి వస్తుందా, లేదు ఇప్పటిదాకా ఫైనల్స్ కి సరిగ్గా చేరినా కూడా భంగపడ్డ మన పంజాబ్ కింగ్స్ కి వస్తే చూడాలి. పంజాబ్ కింగ్స్ కు ఒక మనకు ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్ కు ఉన్న ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే మనకు మన వైభవ్ సూర్యవంశీ ఒక తుర్పు ముక్క అని అంటున్నాడు. నిజంగా చెప్పాలంటే వైభవ్ సూర్యవంశీ 1.1 కరోడ్కి అమ్ముడుపోయి ఇవాళ అమ్ముడుపోయి అంటే బాగా మంచి మార్కెట్ 14 ఏళ్ల చిల్లర కొద్ది రోజులే. కానీ ఆయన ఇప్పటికే 2-3 రికార్డులు సమన్ చేసిండు, కొన్నిట్లో ఒక్క అడుగు దూరం ఉన్నాడు. కనుక అట్లాంటి 14 ఏళ్ల కూర ఆడుతున్న మ్యాచ్ కూడా ఇది కనుక ఖచ్చితంగా దాని వల్ల సాధ్యమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు పంజాబ్ కింగ్ గెలుస్తుందా లేకుంటే ఇద్దరిలో ఎవరు గెలుస్తారో మనం చెప్పలేం. కాకపోతే వర్షం వల్ల ఆగిపోతుందని అనుకున్నాం ఇవాళ దాకా. కొంత వర్షం సూచన తగ్గింది అంటున్నారు. 7:30కి మ్యాచ్ మొదలవుతుంది. ఒకవేళ నిజంగా వర్షం పడ్డా కూడా దాన్ని రేపటికి వాయిదా వేస్తారు. రేపు మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. రేపు కూడా జరగకపోతే 5 ఓవర్లకు పరిమితం చేస్తారు. కాకపోతే అప్పుడు పంజాబ్ కింగ్స్ కి ఎక్కువ అవకాశం ఉంది. ఒకవేళ ప్రకృతి పగబడితే ఆర్సీబీ వెనక్కిపోతుంది. అంటే వర్షం పడడం కానీ ఇట్లా జరిగితే అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా పంజాబ్ కింగ్స్ కి అయితే ప్రకృతి ఏమైనా చేస్తే అవకాశాలు ఉన్నాయి. ప్రకృతి కనుక భంగపరచకపోతే ఇవాళ అమితిని తెలుసుకోవాల్సిందే. ఈ 2 జట్లలో ఏ జట్లో ముందుకు వస్తుంది చెప్పలేం. కనుక కనీసం ఫస్ట్ ఇన్నింగ్స్ మనకి ఏదన్నా ఒక దేశం ఆడినాక దానికి కొన్ని అంచనాలు వేయచ్చు. కానీ ఇప్పటికైతే నాకు తెలిసింది ఆర్సీబీకి అవకాశాలు ఉన్నాయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్సీబీకి అవకాశాలు ఎట్లా అంటే అనుభవపరంగా చూస్తే, అట్లాగే ఇవాళ ఆట ఆడే స్టేడియం కూడా ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్టేడియం, క్రికెట్ స్టేడియం. అంటే 1,32,00,000 మంది అందులో చూడవచ్చు ఆట. మనకి ఎక్కడ లేదు 40,000, 50,000. ఇప్పుడు మనం ఉప్పలు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం మన హైదరాబాద్ ఉప్పల్లో ఉన్నది కేవలం 40,000 కెపాసిటీ, 45,000, 50,000 కెపాసిటీ. అట్లా చూసుకుంటే అన్నిటికంటే పెద్ద స్టేడియం ఇది. అట్లాగే ఫైనల్ మ్యాచ్ కూడా ఇవాళ ఐపీఎల్ ఫైనల్స్ కూడా మొత్తం స్టేడియం నిండిపోయే ఉన్నది. ఇప్పటికే టికెట్లు అమ్ముడు పోయిన అంటున్నారు. కనుక అక్కడ ఒక ఆర్సీబీకి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటిదాకా హోమ్ గ్రౌండ్ లో ఓడిపోతుంది, బయట గ్రౌండ్ లో గెలిచింది. కానీ ఇక్కడ వాళ్ళకి అనుభవం లేదు. ఈ గ్రౌండ్ అంటే పెద్ద గ్రౌండ్ కనుక మరి ఈ గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ కి వరకు అనుభవం ఉన్నది. కనుక మరి ఒకవేళ ఈ ఆటల్లో చూస్తే కనుక చూడాలి మరి ఎవరు గెలుస్తారో. ఎవరు గెలిచినా కూడా ఆటగా చూడాలి. ఇవాళ మొత్తం 10 జట్లు ఆడుతుంటే 14 మ్యాచ్లు ఆడుతుంటే అనేక అనూహ్యమైన జరిగినాయి. ఈ కెప్టెన్ కూడా పోయినసారి ఐపీఎల్ లో ఉన్న కెప్టెన్లు ఇంకో దానికి ఇవాళ అమ్ముడు ఇంకో దానికి కూడా ఆడుతున్నారు. కనుక కెప్టెన్లు కానీ టీమ్ స్పిరిట్ చూడాల్సిన అవసరం ఉంది. గతంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి. టీమ్ స్పిరిట్ తోని సెంచరీకి దగ్గరగా ఉన్న ఆటగాళ్ళు కూడా టీమ్ స్పిరిట్ తోని అవతల వాడిని ఆడిస్తే పరుగులు బాగా చేస్తారంటే అవతల ఆడించి వీళ్ళు పక్క తప్పుకున్న సందర్భం చాలా సార్లు సింగిల్ రన్ కొట్టి అటు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ 2 కూడా మంచి ఫామ్ లో ఉన్నాయి 2 జట్లు, పంజాబ్ కింగ్స్ కానీ ఇటు పక్కన ఆర్సీబీ కానీ. పెద్ద ఎత్తున వీళ్ళైతే ఆటగా చూస్తారు. ఇవాళ ఫైనల్స్ కోసం పోరాడుతున్నారు. నేను చెప్పింది ఒకటే, ఎందుకంటే ఇద్దరు కూడా మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్ళు ఉన్నారు, మంచి మన ఆటగాళ్ళు కూడా ఉన్నారు. కనుక నాకైతే నేను చూడాలనుకుంది ఏంటంటే 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మరిన్ని రికార్డులు ఇందులో సొంతం చేసుకుంటాడా, లేదు ఫైనల్స్ కనుక కొంత ఆయన ముందుకు తీస్తారా లేదా కూడా చెప్పలేం మనం. ఏదైనా సరే అందరూ ఆటగాళ్ళు
ఇవాళ బ్రహ్మాండంగా ఆడతారు అనుకుంటున్నాడు. చెప్పలేం. మొన్న చూసాం కదా, ఒక మ్యాచ్ అయితే 10 ఓవర్లనే పూర్తి అయిపోయింది. 10 ఓవర్లు వాళ్ళు ఆల్ అవుట్ అయ్యారు. ఇటు పక్క 10 ఓవర్లలో ఉండగానే, ఇంకా 10 ఓవర్లు ఉండగానే ఇటు పక్కన గెలిచిన సందర్భాలు ఉన్నాయి. కనుక క్రికెట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి బాలు ఏం జరుగుతుంది తెలియదు కదా. అందుకని మీరు బెట్టింగ్స్ కూడా ఇందులో బాగా జరుగుతాయి. ఇప్పటికే ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్స్ లో చాలా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరిగినాయి అంటున్నారు. దీన్ని మనం ఆపలేము. సుప్రీంకోర్టు కూడా మొన్న అన్నది, కొన్ని మానవ బలహీనతలు మనం ఆపలేము, వ్యభిచారము, జూదము, ఈ బెట్టింగ్స్ లాంటివి. కానీ ఇంకా కనుక్కోవాల్సింది బెట్టింగ్స్ నిషేధానికి ఏం చేస్తే బాగుంటుంది. కానీ ఇప్పటికి కూడా ఇప్పుడు వీళ్ళని పరుగులు చేస్తారు, వాళ్ళని పరుగులు చేస్తారు, ఏ బాల్కి ఏమొస్తుంది అంటే కరెంట్ బెట్టింగ్ కూడా జరుగుతుంది ఇందులో నేను అనుకుంటున్నాను. సరే, కోట్ల 100 కోట్ల రూపాయలకి చేతులు మారుతాయి అనుకుంటున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. ఏదైనా సరే ఎవరు గెలిచినా మనకైతే పెద్ద పర్వాలేదు. ఎందుకంటే గతంలో లాగా దేశాల మధ్య పోటీ కాదు ఇది, ప్రాంతాల మధ్య రంజీ ట్రోఫీ అంతకంటే కాదు. సరే, మనం ఏమంటారు అంటే మన తెలుగు వారు గెలవాలనో లేకపోతే పంజాబ్ వాళ్ళు గెలవాలని కాదు. ఇది పంజాబ్ కింగ్స్ అంటే పంజాబ్ వాళ్ళే లేరు కదా, మొత్తం దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు ఆటగాళ్ళను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళ టీమ్ గా ఎంచుకున్నారు. కనుక ఇక్కడ భాష లేదు, ప్రాంతం అంతకంటే లేదు. కనుక మనం కూడా టీమ్ స్పిరిట్ అర్థం చేసుకోవాలి. బాగా ఆడిన వాడిని అభినందించాలి, గెలిచిన వాడికి జైలు కొట్టాలి. సార్ ఇప్పటికే ఆర్సీబీకి టైటిల్ ఎట్లయినా ట్రోఫీ గెలిపించాలని కోహ్లీని మరి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. గెలిస్తే ఎత్తేస్తారు, ఒకవేళ ఓడిపోతే ఏంటి, మళ్ళీ ఏ అభిమానులైతే గెలిస్తే మరి పొగుడుతూ ఉంటారో, ఓడిపోయినప్పుడు కూడా మళ్ళీ నెగిటివ్ ట్రోల్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సార్ దీన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ సినిమా అభిమానం కానీ శరణ్ గారు, ఈ క్రికెట్ అభిమానం కానీ అదే చెప్తున్నాను కదా. కానీ శ్రీశ్రీ గారు ఇంకొకటే సందర్భంలో అంటారు, అంటే నిప్పులు చిమ్ముతు నింగికి ఎగిరితే నివిడాచర్యంతో మీరే, ఎత్తురు కక్కుతూ నేల రాలితే నిర్దాక్షిణ్యంగా మీరే. అంటే గెలిచిన వాడిని ఏమో అద్భుతంగా వర్ణిస్తాం, ఓడిన వాడిని తొక్కి పడిస్తాం. ఓడడానికి కారణాలు అన్ని వెతుకుతాం, అంటే గెలిచిన దానికి కారణాలు వెతకం. మావాడు గొప్పవాడు గెలిచిండు అంటాం, కానీ ఓడితే మాత్రం అన్ని విషయాలు ముందుకు వస్తాయి. అందుకనే ఇద్దట్లో ఎవరు గెలిచినా మనలాంటి వాళ్ళకైతే పెద్ద పర్వాలేదు. కానీ అభిమానులు ఏం చేస్తారంటే, అభిమానం హద్దు మీరితే ఇట్లాంటివి జరుగుతుంది. కొన్నిసార్లు అభిమానం హద్దు మీరితే క్రికెటర్ల వ్యక్తిగత జీవితంలో చొరబడి కూడా రకరకాలుగా ట్రోలింగ్స్ చేసిన సందర్భాలు చూసినాం. అది మంచిది కాదు. వాళ్ళు నిజంగానే అంతేందుకు మనకు హైదరాబాద్ మన జట్టు గురించి చాలా అద్భుతంగా ఆడతారు అట్లా ఇట్లా అని ప్రతిరోజు తగ్గేది లేని పిలిచారు. ఎక్కడున్నారు వాళ్ళు తాళని పడిపోయారు. అందుకని ఇక్కడ ఏం లేదు, మన అభిమానం వల్ల వాళ్ళు ఆడరు, మన అభిమానంతో వాళ్ళ బాల్స్ ముందుకు ఆడేది వాళ్ళే కదా. ఆ 22 మంది ఆడాలి, ఇటు 11 అటు 11 మంది. కనుక వాళ్ళ ఆటను మనం నియంత్రించలేము, కేవలం ఎంజాయ్ చేద్దాం. ఈ ఆటను ఈ ఫైనల్స్ లో అద్భుతంగా చూద్దాం. దాని ద్వారా వచ్చే ఏ ఫలితమైనా మనం సమతుల్యతతో స్థితప్రజ్ఞ తీసుకుంటే బాగుంటుంది. సార్ అలాగే పంజాబ్ కింగ్స్ నుంచి కూడా కెప్టెన్గా వ్యవహరిస్తున్న శ్రేయాస్ అయ్యార్ కూడా ఈసారి బాగా రాణించి ఎట్టకేలకు పంజాబ్ని అయితే ఫైనల్కి తీసుకొచ్చారు. ఇక ఆయన రికార్డు సృష్టించే అవకాశం ఉందా అనే కూడా మన వార్తలు వింటూ ఉన్నాము. ఆయన ఆట తీరు ఇవాళ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? శ్రేయాస్ అయ్యర్ మంచి ఆటగాడు. గతంలో ఈ టీంకి ప్రాతినిధ్యం వహించాలి, వేరే టీంకి ప్రాతినిధ్యం వహించాలి. కనుక అది టీమ్ స్పిరిట్ అంటే అంతే. ఇప్పుడు గతంలో చెప్పాను కదమ్మా, గతంలో అయితే దేశాల మధ్య అన్నప్పుడు నేను క్రికెట్ తక్కువ చూస్తున్నాను. ఎందుకు చూస్తున్నానంటే, గతంలో మనకు దేశాల మధ్య ఉన్నప్పుడు ఆ పాక్ ఇండియా పోరైతే ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూసేవాళ్ళం కదా. అట్లా లేదు ఇప్పుడు. దేశాల మధ్య అంతకంటే కాదు. పోనీ రంజీ ట్రోఫీ ఎంజాయ్ చేద్దామంటే రంజీ ట్రోఫీ కూడా కాదు. ఇది కేవలం వ్యాపారాత్మకంగా కొందరు టీంలను తయారు చేసుకొని కొనుక్కొని వేలం పాటలు కొనుక్కునేవాడు. కనుక ఆటగాడు తప్ప ఇక్కడ భాష లేదు, ప్రాంతం లేదు, మతం లేదు, కులం లేదు. అందుకని శ్రేయాస్ అయ్యార్ విషయానికి వస్తే ఏంటంటే మంచి ఆటగాడు. గతంలో మరి ఇంత మంచి ఆటగాడు గతంలో టీం ముందుకు తీసుకోలేకపోయింది కదా, వాళ్ళకి తీసుకొచ్చారు. కనుక ఇవన్నీ అనూహ్యంగానే వీళ్ళు ముందుకు వచ్చారు. చాలా మంది ఆ 4 జట్లలో ఎట్లా వస్తుందో చూస్తే, మొన్న అది వాటర్ ఫైనల్స్ లో కూడా జరిగిన సంఘటనలు చూసుకుంటే కూడా కొంత దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ముందుకు వస్తారని మొదట అనుకోలేదు ఎవరికి చెప్పారంటే. కనుక వీళ్ళిద్దరు ముందుకు వచ్చారు మళ్ళీ. అందుకని ఇవాళ జరగబోయే మ్యాచ్ లో ఎవరి సామర్థ్యం ఎంతున్నా కూడా వ్యక్తిగత సామర్థ్యం కొంతవరకు మనకు వస్తుంది. ఇప్పుడు ఒకరి సెంచరీ మొత్తం గెలిపించడానికి పనికోవచ్చు, ఒక డకౌట్ ఒకరిని మొత్తం ఓడించడానికి పనికోవచ్చు, చెప్పండి. కనుక ఈ ఆట ఎట్లా జరుగుతుందని మనం ఏం ఊహించలేము. మన పిచ్ని బట్టి, దాని యొక్క స్టేడియం గ్రౌండ్ ని బట్టి, ఆటగాళ్ళ ఇవాటి మానసిక స్థితిని బట్టి, నిన్న సరిగ్గా నిద్రపోయారా లేదా అని దాన్ని బట్టి కూడా ప్రతి అంశం కూడా వస్తుంది. అందుకని చూడండి, ఫ్యామిలీలతోని ఉండని క్రికెటర్లను వాళ్ళు ఎంజాయ్ చేయడానికి రాలే ఆటగాళ్ళు, కనుక ఫ్యామిలీతో ఉండనియరు. అట్లాగే రాత్రి ఎంత తొందరగా పడుకోవాలి, ఎప్పుడు లేవాలి, కోచ్ల మీద ఆధారపడి ఉంటుంది. కనుక కోచ్లు అయితే బ్రహ్మాండంగా వీళ్ళు వర్క్ చేయిస్తున్నారు. అదే ప్రకారం గెలుపు ఓటములు దైవాధీనాలు కూడా అనను నేను, కానీ
కొంత అదృష్టం కూడా కలిసి రావాలి. రైట్. కనుక ఒక అవుట్ కావడం మొత్తం టీమే మొత్తం వెనకపోవచ్చు, ఒకరు సెంచరీ కొట్టడం వల్ల మొత్తం టీమే ముందుకు రావచ్చు. కనుక ఇవాటి ఆటను మనం పూర్తిగా ఎంజాయ్ చేద్దాం. ఎవరు గెలిచినా మన వాళ్ళే అనే ఒక దాంతో ఉంటే బాగుంటుంది. స్పోర్టివ్ స్పిరిట్ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ సార్. పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు. ఇది వాల్టీ టు ది పాయింట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.